ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను ఇప్పుడే చూసి వస్తున్నాను. సినిమా స్టోరీ లైన్ ఏంటనే విషయానికి వస్తే 99 సినిమాలు చేసిన స్టార్ హీరో సూర్య అంటే మన ఉపేంద్రకు తన 100వ సినిమా విషయంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ సినిమా ఎలాంటిదంటే దానివల్ల సినిమా షూటింగే ఆగిపోతుంది. స్టార్ హీరో అయినప్పటికీ సూర్యకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. దీంతో సూర్య కెరీర్ అస్తమించిందని వార్తాపత్రికల్లో వార్తలు కూడా వస్తాయి. ఇది తెలుసుకున్న వీరాభిమాని సాగర్ అంటే మన రామ్ తమ హీరో సమస్యను తాను తీర్చుతాడు. సదరు హీరో సూర్య సాగర్ను వెతుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో సాగర్ ఎవరు, అతని కథ ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. అదే మన సినిమా పూర్తి స్టోరీ కూడా. స్టోరీని ఇంతకు మించి చెప్పను, ఎందుకంటే చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ముందుగా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ లైన్ బాగుంది. నిజానికి ఈ సినిమా స్టోరీ ఓ అభిమాని బయోపిక్, కానీ ఆ అభిమాని ఎవరో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. హీరోలను అభిమానులు ఎంత పిచ్చిగా ఆరాధిస్తారనేది బాగా చూపించారు. సినిమాల కోసం, ముఖ్యంగా హీరోల కోసం మనలో చాలా మంది పిచ్చోలు అయిపోతుంటారు. హీరోలు సినిమాల కోసం కెరీర్, కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా అభిమానులు ఎంత పిచ్చిగా వారిని ఆరాధిస్తారో చక్కగా చూపించారు. ఈ సినిమా స్టోరీ అంతా కూడా 2022 ప్రాంతంలో జరుగుతుంటుంది. అంటే 20 ఏళ్ల క్రితం. ఇప్పట్లో మాదిరిగా అప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ లేవు కాబట్టి ఆ రోజుల్లో సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర గొడవలు, సినిమా కటౌట్లు, ఫ్యాన్ వార్స్ ఇలా అన్నిటినీ చక్కగా చూపించారు. థియేటర్కి వెళ్లి సినిమాలను బాగా చూసే వాళ్ళకి ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతాయి. హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య లవ్ స్టోరీ అందంగా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. మురళీ శర్మతో రామ్ ఛాలెంజ్ చేయడంతో సినిమాకు మంచి ఊపు ఇస్తే ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ లో బాగా రెడీ చేసి మంచి స్టోరీ సెటప్ చేశారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో రామాయణం గురించి రావు రమేష్ చెప్పే సీన్స్, మురళీ శర్మ సీన్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. అర్ధరాత్రి వర్షంలో పడవలో నదిని దాటుతూ ఉపేంద్ర వచ్చే సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ గొప్పగా ఉందని చెప్పను, కానీ డీసెంట్ గా ఉంది. అభిమానిని వెతుక్కుంటూ హీరో వచ్చే సీన్స్ బాగున్నాయి. చూస్తున్నంతసేపు సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయంలో హీరో రామ్ బాగా చేశారు. హీరో వీరాభిమానిగా మరోసారి తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ డాన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోగా ఉపేంద్ర క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ భాగ్యశ్రీకి కూడా మంచి క్యారెక్టర్ పడింది. హీరోయిన్ ను తూతూ మంత్రంగా చూపెట్టకుండా ఆమె క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఇచ్చారు. ఆ తర్వాత రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. కమిడియన్ సత్య కాస్త నవ్వించాడు. రాజీవ్ కనకాల, శివారెడ్డి తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. వీటీవీ గణేష్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. రాజీవ్ కనకాల పేరు చెప్పగానే ఈ సినిమాలో ఆయన బతికే ఉంటాడా అనే అనుమానం మీకు వస్తుందని నాకు తెలుసు. డోంట్ వర్రీ, ఆయన ఈ సినిమాలో బతికే ఉంటాడు. డైరెక్టర్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఆయన మంచి కథ తీసుకున్నారు. రైటింగ్ లెవెల్లో కూడా బాగా రాసుకున్నారు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాను బాగా తీశారు. వివేక్ అండ్ మిర్విన్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. న్యూ ఉంటే చాలు, స్టార్టింగ్ థియేటర్ వద్ద వచ్చే పాట బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సిద్ధార్థలోని జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ మహేష్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంది. అభిమానిని వెతుకుంటూ స్టార్ హీరో రావడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించవచ్చు. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఎక్కడ కూడా ఎంగేజింగ్ గా అనిపించదు. అలాగే ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. అది ఎంతలా అంటే సాధారణంగా తాము అమితంగా ఆదరించే స్టార్ హీరో సడన్ గా తమ కళ్ళ ముందు కనిపిస్తే ఆ సమయంలో వీరాభిమానులకు ఉండే ఎమోషన్స్ ను చాలా బాగా చూపించవచ్చు. కానీ స్టార్ హీరో సూర్య, హీరో సాగర్ ను కలిసినప్పుడు కానీ, లేదంటే హీరోయిన్ ను కలిసినప్పుడు కానీ ఇవేవి కనిపించవు. మన ఇంటికి చాలా రోజుల తర్వాత ఓ చుట్టం వస్తే ఎలా ఫీల్ అవుతామో అలా చూపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో లాజిక్స్ ఉండవు. ఉదాహరణకు ఒక దాని గురించి చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణ తో తమ ఊరు లంకకు కరెంటు సౌకర్యం లేదని చెప్తాడు. చెప్పడమే కాకుండా రాత్రి అయితే చిన్నపిల్లల మెడలకు మువ్వలను కట్టి చూపించారు. అంటే రాత్రులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా మువ్వల సౌండ్ విని వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చని. కానీ సెకండ్ హాఫ్ లో హీరో రామ్ తమ ఊర్లో ప్రొజెక్టర్ సినిమా రీల్ ను తీసుకొచ్చి తెర మీద సినిమా వేస్తాడు. అంటే మన చిన్నప్పుడు ఊర్లలో తెర మీద సినిమాలు వేసేవాళ్ళు కదా, అలాగన్నమాట. కానీ కరెంటే లేని ఊర్లో తెర మీద సినిమా వేయడం ఎలా సాధ్యం? అలాగే హీరో రామ్ తమ ఊరి నదిలో ఉండే ఇసుకను అమ్మి థియేటర్ కట్టడానికి అవసరమైన డబ్బు సంపాదిస్తాడు. కానీ ఏ ఊర్లో అయినా సరే నదిలో ఉండే ఇసుక అమ్మకం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. అలాంటప్పుడు రామ్ తన సొంత అవసరానికి నదిలోని ఇసుకను ఎలా అమ్ముతాడు? కమర్షియల్ సినిమాలకు లాజిక్స్ అవసరం లేదనే సంగతి నాకు కూడా తెలుసు. కానీ ఇంత ఎక్కువైతే సినిమాలో కనెక్టివిటీ పోతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో రామ్ చాలా పెద్ద పెద్ద పనులు, అంటే థియేటర్ కట్టడం, హీరో సమస్యను తీర్చడం వంటివి చేస్తుంటాడు. ఇవన్నీ చాలా ఈజీగా అయిపోయినట్టుగా చూపించడం వల్ల మనం కనెక్ట్ కాలేకపోతాం. వీటన్నిటి వల్ల సెకండ్ హాఫ్ పర్వాలేదు అనే ఫీలింగ్ కలిగించింది. అలాగే 2 గంటల 46 నిమిషాల లెంత్ కావడంతో సినిమా కాస్త స్లోగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే కొన్ని మైనస్లను పక్కన పెడితే బాగుంది. అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఒకసారి థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. ముఖ్యంగా రామ్ గత సినిమాలతో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.